చైతన్యంలోకి స్వాగతం. మేము అందులోనే ఉన్నాం. ఎస్ 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 మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, తండ్రి మహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ రామ్త గారు, అలాగే అమరత్వ గురు ఇమోటల్ మాస్టర్ అయినటువంటి చిరంజీవి అయినటువంటి ఆ మహా తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు బంగారు తండ్రికి తెలియచేసుకుంటూ, ఈ వర్తమానంలో విశ్వ చైతన్యానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ మేడంకి, మంగళలక్ష్మి మేడంకి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. మన చైతన్యంలోకి అందరికీ స్వాగతం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, శతకోటి వందనాలు, ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వంలోని గురువులకి, సద్గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాస్టర్ కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చి మీ ముందుకు తీసుకొచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం, వెల్కమ్. మనం చదువుకునే పుస్తకం ప్రతిరోజు ఇందులో ఈ సృష్టిలో మహోన్నతమైన స్త్రీ గురించి చెప్పారు డాక్టర్ మాస్టర్ డివి శ్రీదేవి గారు. అయితే సృష్టిలో అద్భుతమైన స్త్రీ మాస్టర్ డివి శ్రీదేవి గారు చెప్పారు. కానీ చాలా అద్భుతంగా, చాలా మంచి మెసేజ్ ఉంది మాస్టర్స్ ఇక్కడ. మెడిటేషన్ ఫర్ లైఫ్, లైఫ్ ఫర్ లవ్, లవ్ ఫర్ మ్యాన్, మ్యాన్ ఫర్ సర్వీస్, సర్వీస్ ఫర్ సొసైటీ. అంటే మనం ఇందులో నేర్చుకున్నది ఎంతవరకు పాటిస్తాం అనేది కాదు. నా ప్రయత్నం ఇది, స్వప్నేశ్వర్ మేడం గారి చిన్న ప్రయత్నం. అందులో నేను ఆవగించంత మీ ముందుకు తీసుకొచ్చే ఈ సబ్జెక్ట్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి, దీని నుంచి ఎంతో 10 మందికి మనం ఈ జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నం చేయాలి మాస్టర్స్. అయితే ఇందులో నాకు నేర్చుకున్నది ఏంటంటే, చాలా నేర్చుకున్నాను. ఇందులో చాలా జ్ఞానం ఉంది. అంటే ఇందులో చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నుంచి 15 వరకు చెప్పారు. 15 పాయింట్స్ లో ఒక్కొక్క పాయింట్స్ లో గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను. ఫస్ట్ సకల దేవతా స్వరూపం శ్రీ అన్నారు, శ్రీమూర్తుల ధ్యానం అన్నారు, రజస్వల మహోత్సవము, గర్భాశయ విశిష్టత, బహిష్టు సమయంలో ఆచారాలు ఎందుకు పెట్టారు, బహిష్టు సమయంలో పూజలు, వ్రతాలు ఎందుకు, ఋతుక్రమ సమస్యలు, వివాహం ఒక మహా ఉత్సవం, ఉత్తమ జీవిత భాగస్వామిని పొందడం ఎలా, గర్భధారణ మహోత్సవం, ఉత్తమ సంతానాన్ని పొందడం ఎలా అన్న వరకు మనం చెప్పుకున్నాము. ఈ రోజు గర్భం ధరించకపోవడానికి కారణాలు అనే దాని నుంచి 12వ అంశం మాస్టర్స్ ఇది చెప్పుకుందాము. చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ సబ్జెక్టు. ప్రతి ఒక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నాకు డిస్టర్బెన్స్ వస్తుంది మాస్టర్స్. నాకు మొబైల్ నెట్వర్క్ నుంచి మాస్టర్స్ నాకు సహాయం చేయండి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను ఈ జ్ఞానాన్ని అందరికి పంచేటందుకు. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ చేరవేయడానికి ఈ మొత్తం సమస్తము సర్వము మాస్టర్స్ రెస్పాన్సిబిలిటీస్. నేను చెప్పడం లేదు, నా చేత చెప్పిస్తున్న మాస్టర్స్ కి మరొక్క కృతజ్ఞతలు. విశ్వంలోని శ్రీమూర్తులందరికీ కూడా, అందులో మా అమ్మగారు ఉన్నారు, స్వప్నేశ్వర్ మేడం గారు ఉన్నారు, నాకు ముందుకు నడిపించిన మాస్టర్స్ ఉన్నారు. వారందరికీ పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్. ధన్యవాదాలు. 12వ అంశం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. గర్భం ధరించకపోవడానికి కారణాలు ఏంటి?
ఈ నవీన యుగంలో కొంతమంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారు. అయితే డాక్టర్స్ టెస్టులలో ఇద్దరి కండిషన్ బాగానే ఉందని అంటున్నారు. అయినా పిల్లలు కలగడం లేదంటే దీనిలో ఇంకో విషయం కూడా ఉంది. ఇలాంటి కారణాలు మెడికల్ టెస్టులలో బయటపడవు. కొంతమందికి లోపల మాతృత్వం అంటే అయిష్టత ఉంటుంది. మాతృత్వం పట్ల రకరకాల అపోహలు ఉంటాయి. డెలివరీ సమయంలో వచ్చే నొప్పులు భరించలేనేమో అనే భయం కూడా గర్భధారణను ఆపుతుంది. తన స్త్రీతత్వాన్ని వ్యతిరేకిస్తున్న స్త్రీ తల్లి కాలేదు. ఎందుకంటే తన జన్మ పట్ల తనకే పూర్తి అంగీకారం లేనప్పుడు ఇంకొకరికి జన్మ ఇవ్వడానికి తను అంగీకరించలేడు. అలా అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల గర్భాన్ని ధరించలేరు. ఉదాహరణకి మనకు ఏదైతే ఇష్టమో, తృప్తినిస్తుందో, ఆనందాన్ని ఇస్తుందో దానినే ఇతరులకు పంచుతారు, ఇతరులను ప్రోత్సహిస్తారు. అలానే మన జన్మను మనమే ఇష్టపడినప్పుడు, మన జన్మ మనకే నచ్చినప్పుడు మనం ఇతర ఆత్మలకు జన్మ ఇవ్వడానికి ఎలా ప్రోత్సహిస్తాం, సహకరిస్తాం? ఇట్స్ ఏ వండర్ఫుల్ మ్యాటర్. నిశ్చితంగా లోపల కారణాలను పరిశోధించి కనుక్కోండి. గత జన్మలలో చాలా ఎక్కువ సంతానాన్ని కలిగి ఉండి భరించలేని విసుగుతో ఏం సంతానం రా నాయన, పిల్లలు లేకపోతే ఎంత హాయిగా ఉంటుందోనని బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి నిర్ణయం ఒక్కటి చాలు ఈ జన్మలో సంతానం కలగకుండా చేయడానికి. అమ్మో పిల్లల, వాళ్ళని పెంచడానికి పెద్ద చేయాలి, చాలా రిస్క్ అనే భావనలు కూడా ఉంటాయి. ఇలా ఏ ఒక్క కారణమైనా చాలు గర్భం రాకుండా చేయడానికి. భార్యాభర్తలు ఇద్దరూ సాధన చేయండి. ఆత్మ విజ్ఞాన పుస్తకాలు చదివి అవగాహన పెంచుకోండి. మీరు కోరుకున్న పరమోత్తమ సంతానాన్ని 100% గ్యారంటీగా పొంది తీరుతారు. ఖచ్చితంగా. 13వది ప్రసవానందం. డిస్టర్బెన్స్ అయిపోయింది. 13వది ప్రసవానందం. ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీలకు రకరకాల భయాలు ఉంటాయి. కారణం, మన పెద్దలు బిడ్డకు జన్మనివ్వడం అంటే, ప్రసవించడం అంటే మరో జన్మను ఎత్తినట్లే అనే అవగాహన లేని మాటలు మాట్లాడటమే. దానిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. మరో జన్మను ఎత్తడం అంటే ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే బిడ్డ జన్మతో పాటు అదే సమయంలో అప్పటిదాకా ఒక స్త్రీగా ఉన్న ఆమె ఒక తల్లిగా జన్మించినట్లు అని అర్థం. గర్భంతో ఉన్నప్పుడు ఆ 9 నెలల కాలం బిడ్డకు చాలా ముఖ్యం. ఈ 9 నెలల కాలంలోనే గర్భంలో ఉండగానే బిడ్డ ఎన్నో విషయాలను నేర్చుకుంటుంది. తల్లి ఆ సమయంలో ఆత్మ జ్ఞాన రహితం అనే దోషపూరిత మాటలు, ఆలోచనలు, చేష్టలు, ఉదాహరణకి ఈర్ష, అసూయ, ప్రేమ, కరుణ, శత్రుత్వ భావనలు, భయాల ద్వారా ఇలా ఎన్నో విషయాలు అప్పుడే నేర్చుకుంటుంది. అలాగే పాండవుల పట్ల కౌరవులకు శత్రుత్వం కౌరవుల తల్లి గాంధారి గర్భంలో ఉండగానే తల్లి ద్వారానే మొదలయ్యింది. పుట్టి పెరిగే కొద్దీ ఆ శత్రుత్వం కూడా పెరిగి పెద్ద అయ్యింది. తల్లి తన భావోద్వేగాల పట్ల గర్భంతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. లేకుంటే అవి వాళ్ళ భవిష్యత్తు పైనే ప్రభావం చూపుతుంది. తద్వారా ఆ శిశువు జన్మించేటప్పుడు వ్యతిరేక భావంతో ఉంటుంది. ఆ విధంగా కూడా ప్రసవ వేదన కలుగుతుంది. గర్భవతి అయిన స్త్రీ ప్రేమతో పుట్టబోయే తన బిడ్డను ప్రేమతో ఆహ్వానం పలకడం వల్ల తను ఈ భూమిపై జన్మించడమే ఒక గొప్ప వరంగా భావిస్తుంది. అప్పుడు ఏ ప్రసవ వేదన ఉండదు. ప్రసవం అనేది 100% ప్రకృతి సహజ సిద్ధమైన కార్యక్రమం. స్వయంగా సృష్టి పూనుకొని చేయించే కార్యక్రమం. వాస్తవానికి ప్రసవ వేదన అనేది ఉండదు. నిజానికి ప్రసవానందం అనేదే ఉంటుంది. అయితే విషయాలు తెలియకపోవడం వలన స్త్రీ తన అంతరంగంలో తనకు తెలియకుండా తానే ఈ సృష్టి యొక్క సహజ కార్యక్రమం అయిన ప్రసవాన్ని, పునరుత్పత్తిని అడ్డుకుంటుంది. సృష్టి స్వయంగా చేయిస్తున్న సృష్టి పరిణామ క్రమాన్ని నిరోధిస్తుంది. స్వయం సాక్షాత్తు సృష్టి పూనుకొని తన పరిణామ క్రమాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని స్త్రీ తన అంతరంగంలో అడ్డుకుంటున్నందువల్లనే ప్రసవ సమయంలో వేదన అనేది జన్మిస్తుంది. ఇక
ఈ కారణం చేత స్త్రీలు ఈ కారణం చేతనే స్త్రీలు ప్రసవించేటప్పుడు నొప్పులు అనుభవిస్తున్నారు. ఆత్మ విజ్ఞాన అవగాహనతో ధ్యానం చేసి ప్రసవం అనేది సృష్టి యొక్క సహజమైన దివ్య కార్యక్రమం అని గ్రహించి ఆ యొక్క సృష్టి కార్యక్రమమైన ప్రసవాన్ని పునరుత్పత్తిని ఆనందంగా సంతోషంతో అంగీకరిస్తే అప్పుడు ప్రసవ వేదన ఉండదు, ప్రసవానందం మాత్రమే ఉంటుంది. ప్రసవం అనేది సృష్టి స్వయంగా చేస్తున్న కార్యక్రమం. మనము మాధ్యమాలం మాత్రమే. ఈ సత్యాన్ని అవగాహన చేసుకొని ఆత్మ విజ్ఞానాన్ని అభ్యసించి ధ్యాన సాధన చేసి అంతరంలో సంపూర్ణంగా ప్రసవం అనే పునరుత్పత్తి కార్యక్రమాన్ని ఆనందంగా అంగీకరిస్తే స్త్రీలు అప్పుడు ప్రసవానందాన్ని పొందుతారు. సిజేరియన్లు ఉండవు, అన్ని సహజమైన డెలివరీలే ఉంటాయి. డెలివరీ పెయిన్స్ స్థానంలో డెలివరీ ఎంజాయ్మెంట్ వస్తుంది. సిజేరియన్ లో పుట్టిన పిల్లల్లో తమలో ఎంత సమర్థత ఉన్నప్పటికీ దేనికి ముందడుగు వేయలేరు. ఈ వేరొకరి సహాయం ప్రోత్సాహం కోరుకుంటారు. ఏ పనికైనా ఇతరుల సహాయం లేనిదే నేను ఏమీ చెయ్యలేను అనే భావనలో ఇరుక్కుపోతారు. ఎందుచేతంటే శిశువు తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చే ప్రయత్నంలో భాగంగా సహజ ప్రసవానికి బదులు సిజేరియన్ లో జన్మను పొందడం వలన నేను ఏ పని చేసినా ఇతరుల సహాయం అవసరమని భావిస్తూ ఉంటారు. అదే సహజ ప్రసవం వల్ల జన్మించిన పిల్లలైతే నేను జన్మ తీసుకోవడమే అనే ముఖ్యమైన ఘట్టాన్ని అవలీలగా సాధించాలి. కాబట్టి జీవితంలో నేను ఏదైనా సాధించగలను అనే భావనలో ఉంటారు. ఇది ఎంతో మంది పిల్లల్లో గమనించిన తర్వాత నిరూపించబడ్డ విషయం. మాందాత తల్లి గర్భంన కాకుండా తండ్రి గర్భంన ఇతడు జన్మించను. అభిమంత్రిచ్చిన జలమును తెలియక స్వీకరించడం వలన రాజగు యవనాశుడు ఉదరంన గర్భంన నిలిచెను. సమయం పూర్తి కాగా బిడ్డ బయటకు వచ్చే మార్గం లేకపోవడం వల్ల యవనాశుని దక్షిణ కుక్షి చీల్చి పుత్రుని బయటికి తీసుకురాబడింది. ఆ పుత్రుడే మాందాత అయ్యాడు. యవనాశుడు పురుషుడు కావడం వలన బిడ్డకు బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ సృష్టి స్త్రీకి బిడ్డకు బయటకు రావడానికి అవసరమైన అన్ని ద్వారాలను ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం అర్థం లేని నమ్మకాలు, భయాల వల్లే సహజ ప్రసవాలు జరగడం లేదు. 14వ అంశం మెనోపాజ్ సమస్యలు, పరిష్కారాలు. ప్రతి స్త్రీ సారీ మాస్టర్స్ 14వ అంశం మెనోపాజ్ సమస్యలు, పరిష్కారాలు. ప్రతి స్త్రీ 45-50 సంవత్సరాలలో ఎదుర్కొనే ఇంకొక స్థితి ఋతుక్రమం ఆగిపోవటం. దీనినే మెనోపాజ్ అంటారు. ఈ ఋతు చక్రం ఆగిపోవడం అనేది స్త్రీ తనకు తానుగా కోరుకుంటేనే ఏర్పాటు చేయబడింది. ఈ స్థితి వల్ల దివ్యశక్తి ప్రవాహం తగ్గి బహిష్టులు పూర్తిగా ఆగిపోతాయి. తద్వారా శరీరంలో వేడి సెగలు వస్తున్నట్లు అనిపించడం, ఎముకలు పెళుసుగా తయారవడం, స్థూలకాయం రావడం, ఇదివరకు ఉన్న ఓర్పు, సహనం, ప్రేమ, ధైర్యం సన్నగిల్లడం జరుగుతుంది. వైద్య పరిభాషలో దీన్ని హార్మోన్స్ తగ్గడం అంటారు. హార్మోన్స్ తగ్గడం వల్ల శరీరంలో కొవ్వు నియంత్రణ లేకపోవడం, వృద్ధాప్య ఛాయలు రావడం, జుట్టు రాలిపోవడం, ఇవన్నీ దివ్యశక్తి ప్రవాహం ఆగిపోవడం వల్లనే జరుగుతుంది. అయితే ఆ పరిస్థితుల్లో కూడా ఆధ్యాత్మికత పట్ల సరైన అవగాహనతో తేలికైన శాకాహారాన్ని మితంగా తీసుకుంటూ శరీరంలో జరిగే ఈ మార్పులను ప్రేమతో ఆహ్వానం పలుకుతూ క్రమం తప్పని స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, ధ్యాన సాధనతో పొందిన ఆత్మ జ్ఞాన అవగాహనతో సరిచేసుకోవడం ద్వారా పరిపూర్ణ స్త్రీగా చైతన్యవంతురాలై జీవితాన్ని ఆనందోత్సాహాలతో సాగించగలుగుతారు. అలా జీవిస్తారు కూడా. పదిహేనవ అంశం మీరే సృష్టికర్తలు. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. బాహ్య ప్రపంచంలో సంభవిస్తున్న సంఘటనలన్నీ మీ అంతర్శక్తి నుంచే ఉద్భవిస్తున్నాయి. మీ ఆలోచనలే భౌతిక
సంఘటనలుగా వాస్తవ రూపం పొందుతుంటాయి. మీ ఆలోచనలు విద్యుత్ అయస్కాంత తరంగాలు. మీరు ఏది ఆలోచిస్తే అది భౌతిక సంఘటనలుగా రూపుదిద్దుకుంటుంది. అనారోగ్యం గురించి ఆలోచిస్తే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. గురించి ఆలోచిస్తే దుఃఖం ప్రాప్తిస్తుంది. సంతోషం గురించి ఆలోచిస్తే సంతోషం ప్రాప్తిస్తుంది. అందుకే మీ ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. బాహ్య ప్రపంచంలో మీకు అనుభవంలోకి వచ్చే అన్ని సంఘటనలు మీ అంతర్ ప్రపంచంలో నుంచి ఉద్భవిస్తున్నాయి. అంతర్ ప్రపంచం నుంచే అన్ని సంఘటనలు బాహ్య ప్రపంచంలోకి వాస్తవ రూపం పొందుతున్నాయి. మీ అంతర్ ప్రపంచం అంటే అంతరాత్మకి శక్తి ఉందనేది ఎంత విశ్లేషణ చేసినా మీకు అర్థం కాదు. మీ ఆలోచనలకు మీరే బాధ్యులు. మీ ఆలోచనలే మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి, బానిసలు కాదు. ఉదాహరణకి మీరు సంగీత విద్వాంసులు కావాలని లక్ష్యం పెట్టుకున్నప్పుడు మీ ధ్యాస అటువైపు మళ్ళుతుంది. మీ శక్తియుక్తులన్నీ అటువైపు కేంద్రీకరిస్తారు. విశ్వం నుండి మీకు మార్గదర్శకత్వం. ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకి మీరు సంగీత విద్వాంసులు కావాలని లక్ష్యం పెట్టుకున్నప్పుడు మీ శక్తియుక్తులన్నీ అటువైపు కేంద్రీకరిస్తారు. విశ్వం నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తూ ఉంటుంది. మీరు మెళుకువలో ఉన్నా నిద్రిస్తున్నా విశ్వం అన్ని వైపుల నుండి సంగీతం తాలూకు సందేశాలు మీ మస్తిష్కానికి అందుతూనే ఉంటాయి. మీరు సంగీత విద్వాంసులు కావడానికి అనుకూలమైన పరిస్థితులు, అనువైన వాతావరణం మీకు సృష్టించబడుతూ ఉంటాయి. ఇదంతా చాలా ఆటోమేటిక్ గా వడ్డించిన విస్తరి లాగా సృష్టించబడుతూ ఉంటుంది. మీ పరిస్థితులను, మీకు అనువైన వాతావరణాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. వర్తమానం మహాశక్తివంతమైనది. వర్తమానమే మహా బహుమానం. పెన్సిల్ తో మీరు గీసిన గీతను రబ్బర్ తో చెరిపివేయగలిగినట్లే వర్తమానంలో మీ ఆలోచన శక్తితో గతాన్ని చెరిపివేయవచ్చు. మీరు గతంలోని సంఘటనల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేరు. ఎస్, మీరు ఎలాంటి వారైనా సరే వర్తమానం అనేది ప్రస్తుతము మీ చేతుల్లో ఉంది. దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. మీ చేతుల్లో, మీ జీవితాల్లో తారసిల్లే ఏ భౌతిక సంఘటన కూడా యాదృచ్ఛికంగా జరగడం లేదు. వర్తమానంలో మీరు కలిగి ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలు, నమ్మకాలు, భావాలు, భయాలు మరి ఫీలింగ్స్ మూలంగా మీ అంతర్శక్తి వచ్చే శక్తి తరంగాలు మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మార్చుకోవడం మీ చేతుల్లో ఉంది. అది వర్తమానంలోనే సాధ్యం. అంతే కదా. ఈ మన చేతిలో ఉంది, పేపర్ మన చేతిలో ఉంది. ఏం రాసుకోవాలో మన ఇష్టము. రబ్బర్ ఉంది, పేపర్ ఉంది, పెన్సిల్ ఉంది, రబ్బర్ ఉంది, అన్ని ఉన్నాయి. అంతేగా బాధ. ఏది రాసినా నచ్చింది ఉంచుతాము, నచ్చంది ఇరేజ్ చేస్తుంటాం కదా మేడం. ఎస్ ఎస్ అంటే వండర్ఫుల్ ఈ మెసేజ్. అసలు ఎవరైనా కూడా మాస్టర్స్ ఇదన్నీ తీసుకోండి. ఈ మెసేజ్ అయితే చాలా బాగా వండర్ఫుల్ గా ఉంది. అంటే అందరికి తెలుస్తుందో తెలియదు కానీ ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో గతం అనేది ఈ క్షణం వరకు జరిగింది కూడా మనం గతం కిందనే తీసుకోవాలి. ఆ గతంలో తారసిల్తుంటే మనం అక్కడే నిల్చుని పోతాం. మనం ముందుకు జరగలేము అక్కడ. మీ జీవితంలో తారసిల్లే ఏ భౌతిక సంఘటన కూడా యాదృచ్ఛికంగా జరగటం లేదు. వర్తమానంలో మీ జీవితంలో తారసిల్లే ఏ భౌతిక సంఘటన కూడా యాదృచ్ఛికంగా జరగడం లేదు. వర్తమానంలో మీరు కలిగి ఉన్న ఆలోచనలు, అభిప్రాయాలు, నమ్మకాలు, భావాలు, భయాలు మరి ఫీలింగ్స్ మూలంగా మీ అంతర్శక్తి నుండి వచ్చే శక్తి తరంగాలు మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మార్చుకోవడం మీ చేతుల్లో ఉంది. ఆ వర్తమానంలోని సాధ్యము. ఈ వర్తమానంలో చేతనావస్థ నుండి మీ అంతర్శక్తికి ఇచ్చే సూచనలు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా ఉండాలి. అవి నెగిటివ్ కావు, పాజిటివ్. కానీ ఏ సూచనలు ఇచ్చినా అవి మీ అంతర ప్రపంచం చేత అంగీకరించబడతాయి. ప్రస్తుతం మీరు అనారోగ్యంగా ఉంటే గతంలో మీరు ఆరోగ్యంగా ఉన్న క్షణాలను తలుచుకోండి. నేను చాలా ఫుల్ఫిల్ గా ఉన్నాను, నేను సంపూర్ణమైన హెల్దీగా ఉన్నాను, వెల్దీగా ఉన్నాను.
అప్పుడు మీ దేహం శక్తిని కూడగట్టుకొని స్వాంతన పొందుతుంది. గతాన్ని పాజిటివ్ గా ఉపయోగించుకోండి. నేను గతంలో సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు వర్తమానంలో కూడా నేను సంతోషంగా ఉన్నాను. ఊహాశక్తి మీ జీవితంలో ఎదురయ్యే భౌతిక సంఘటనలు ఎప్పటికప్పుడు మార్చుకోగల శక్తి మార్చుకోగల స్వేచ్ఛ మీకుంది. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారనుకోండి, అప్పుడు మీరు ఆరోగ్యంగా కులాసాగా ఉన్నట్లు ఊహించుకోండి. ఇలా చేయడం వల్ల మీ దేహంలో జీవరసాయన చర్యలు జరిగి స్వస్థత పొందగలుగుతారు. మీరు దారిద్ర్యంలో మగ్గుతున్నారనుకోండి, అప్పుడు మీరు చాలా సంపద కలిగి ఉన్నట్లు, నేను సంతృప్తిగా ఉన్నాను, నా దగ్గర పూర్తి సంపద ఉంది, మీరు అనుభవించి ఆనందిస్తున్నట్లు ఊహించుకోండి. అలా చేయడం వల్ల మీ ఊహాశక్తికి అనుగుణంగా భౌతిక సంఘటనలు సృష్టించబడతాయి. సంపద పొందడం, అనుభవం పొందడం అన్న అంతర్ ప్రపంచంలో నుండి మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాం. మీకు సిగ్గు బిడియంతో ఉండి ఇతరులతో మాట్లాడాలని భయపడుతుంటే, మీ మైండ్ లో అందరితో కలిసి మాట్లాడుతున్నట్లు, పరస్పరం మీ ఆనందాలను పంచుకుంటున్నట్లు ఊహించుకోండి. దానికి అనుగుణంగా భౌతిక పరిస్థితులు కల్పించబడతాయి. మీకు జీవితంలో అంధకారమయంగా నిరాశాకరంగా ఉందనిపిస్తే ఆనందంగా ఉన్నట్లు, ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తున్నట్లు ఊహించుకోండి. దానివల్ల మీకు ఆ పరిస్థితులు సృష్టించబడి మీ అనుభవంలోకి వస్తాయి. మీరు గమనించకపోయినా జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సంఘటన ఊహశక్తి ద్వారా అంతర్శక్తి నుండి బాహ్య ప్రపంచంలోకి వాస్తవ రూపం పొందుతూ ఉంటుంది. మనం ఊహించుకున్నది ఊహాశక్తి. అంటే మనం ఏది ఊహించుకుంటే, మనం అంటే సంతోషాన్ని ఊహించుకోవాలి. నేను హ్యాపీగా ఉన్నాను, నేను హెల్దీగా ఉన్నాను, నేను వెల్దీగా ఉన్నాను అంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను, సంపూర్ణమైన ఆనందంతో ఉన్నాను. సరేనా సార్? మనం ఏది ఊహించుకుంటే అది మన ముందుకు వస్తుంది. మనము హెల్దీగా ఉన్నాము, వెల్దీగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, ఆనందంగా అంటే ఆయుర ఆరోగ్యాలతో ఉన్నాను, అష్టైశ్వర్యాలను భోగాలను అనుభవిస్తున్నాను, నేను ప్రతి దాంట్లో నేను సంతృప్తిగా ఉన్నాను అనేది మనం ఎంత వరకు ఊహించుకుంటే అవన్నీ మన ముందుకు వాస్తవ రూపం దాలుస్తాయి. అది ఒక భౌతిక సంఘటన మీ జీవితం అనుభవంలోకి ప్రవేశించినట్లు, దాని తాలూకు ఎమోషన్స్, ఫీలింగ్స్ తో సహా మీరు ఊహించుకున్నట్లయితే విశ్వశక్తి మీ ఆలోచనల వైపు కేంద్రీకరించబడుతుంది. ప్రకృతి కూడా మీకు అనుకూలమైన పరిస్థితులను కల్పించి భౌతిక సంఘటన జరిగేటట్లు చేస్తుంది. ఈ ప్రక్రియ మీ విశ్లేషణలకు అందని విషయం. ఒక విద్యార్థి పరీక్ష పాస్ అయినట్లు దాని పరిణామంగా తన ఆనందాన్ని కుటుంబ సభ్యులతోనూ ఫ్రెండ్స్ తోనూ పంచుకున్నట్లు ఊహించుకుంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ సహా శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మార్పులు సంభవిస్తాయి. మెదడులో కొన్ని జీవరసాయనాలు ఉత్పత్తి అయి ఇంటెలిజెన్స్ పెరగడం జరుగుతుంది. ఆ పరీక్ష పాస్ అవ్వడం కోసం కష్టపడగల మానసిక పరిస్థితులు వాస్తవ రూపం పొందుతాయి. అందుకు అనుకూలమైన పరిస్థితులు సృష్టించబడతాయి. ఆ లక్ష్యం ఏర్పరచుకోవడానికి గల కారణం బాగా విషదం అవడం వల్ల మానసిక ఆనందం స్వతహాగా మైండ్ లో కలుగుతుంది. ఆ లక్ష్యం నెరవేరడానికి గల పరిస్థితులంతా అంతర్శక్తి సృష్టించుకుంటుంది. మీ భౌతిక సంఘటన ఆ విద్యార్థి అనుభవంలోకి వస్తుంది. తను ఊహించుకున్నది ఏది ఊహించుకుంటే, పరీక్ష పాస్ అయినట్టు ఒక స్టూడెంట్ అనుకున్నాడు అనుకోండి, దానికి పరిణామంగా ఆ పరీక్ష పాస్ అయినట్టు అన్ని ఎన్నో మార్పులు, అంటే మెదడులో జీవరసాయనాలు ఉత్పత్తి అయ్యి అక్కడ ఇంటెలిజెన్స్ అనేది పెరిగిపోతుంది. పెరగడం వల్ల పరీక్ష పాస్ అవ్వడం, కష్టపడడం, మానసిక పరిస్థితి అన్నిటినీ ఎదుర్కొనే పరిస్థితులు వాస్తవ రూపంలో మనకు కనపడుతుంది. అంటే ఆ పరిస్థితికి మనం ఆనందంగా స్వీకరించగలుగుతాం. సంకల్పాలను ఎలా అంతరంగ ప్రపంచం నుండి వెలువడిస్తామో వికల్పాలను కూడా అదే మాదిరిగా వెలువరిస్తాం. నేను సాధించగలను, నేను చెయ్యగలను, నా తలరాతను నేనే వ్రాసుకుంటున్నాను, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, ఇలాంటి వాటిని సంకల్పాలు అంటాం. అంతా విధి ప్రకారమే నడుస్తుంది. ఈ జీవితం దుఃఖమైన, నీ జీవితాన్ని ఎవరో శాసిస్తున్నారు, నేను అసమర్థుణ్ణి, నేను ఏమీ చేయలేను, ఇది నా వల్ల కాదు, వాటినన్నిటిని వికల్పాలంట. అంటే మనం సంకల్పాలను ఎంచుకోవాలి కానీ వికల్పాలను దూరం చేసుకోవాలి. అక్కడ వికల్పాలను కూడా సంకల్పాలుగా
మార్చుకోగలగాలి. జీవకోటి ప్రాముఖ్యత. సారీ మాస్, చాలా ఇబ్బంది అవుతుంది. సంకల్పాలను వికల్పాలను సంకల్పాలుగా మార్చుకోవాలి. ప్రతి నిమిషం కూడా సంకల్పాలతోనే మనము ముందుకు సాగాలి. జీవకోటి ప్రాముఖ్యత. మానవ జాతికి భూమి మీద ఇతర జీవరాశులను నియంత్రించే అధికారం గాని హక్కు గాని లేవు. ఒక జంతువును గాని మరే ప్రాణిని చంపే హక్కు లేదు. సకల ప్రాణకోటి పట్ల అనురక్తి కలిగి ఉండండి. సమస్త జీవజాతులను ప్రేమించండి. ఆలోచించండి, మిమ్మల్ని ప్రేమతో పెంచేది క్రూరంగా చంపడానిక? మమ్మల్ని ప్రేమతో పెంచేది క్రూరంగా చంపడానిక? ఒక జీవి ఘోషిస్తుంది అనమాట, తను అడుగుతుంది. రెండవది, ఒకటి ఆనందంగా జీవించే హక్కు మీకే కాదు, భగవంతుడు మాకు కూడా ఇచ్చాడు. మూడవది, మమ్మల్ని తినకండి, ప్రేమించండి. నాలుగవది, భగవంతునికి అన్ని ప్రాణులు విలువైనవే. ఐదవది, మమ్మల్ని చంపడమే వేడుకుంటారు, చివరికి రోగాల పాలవుతారు. ఆరోది, జీవులను బలవంతంగా చంపి తినేవారు భగవంతుని కర్మల లెక్కలు అప్పగించవలసి వస్తుంది. భగవంతుని దగ్గర తన కర్మల్ని అప్పగించవలసి వస్తుంది. ఏడవది, పరమాత్మ జీవులపై దయ చూపించాలని కోరుకునేవారు అమాయక జీవులపై దయ చూపాలి. ఎనిమిదవది, శవం కాలుతుంటే దుర్గంధం వస్తుందని అరిష్టమని ఊరు బయట శ్మశానంలో కాలుస్తారు. మరి మరణించిన జీవి యొక్క మాంసాన్ని వేయిస్తే అలాంటి దుర్గంధమే కదా వస్తుంది. తొమ్మిదవది, మేము కొద్దిగా కుడితేనే సహించలేని మానవులు మాకు మరణదండన విధిస్తున్నారు. జంతువులు చంపి భక్షిస్తున్న మానవులకు ఏ శిక్ష వేయాలి? మానవుల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు నోటితో మత గ్రంథాలు పారాయణం చేస్తారు, మరోవైపు అదే నోటితో జీవుల రక్త మాంసాలు తింటారు. 11వది, ఆకులు తినే మేకలు కొండలెక్కుతుంటే మేకలు తినే మానవులంతా మంచాలు ఎక్కుతున్నారు. 12వది, అంతే కదా, మంచి చేస్తే చెడు లభించదు, చెడు చేస్తే మంచి లభించదు. మీరు మానవులు. 13వది, మీరు మానవులు, ప్రేమే మీ మతం. మనం మానవులం, ప్రేమే మన మతం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయిందా? అయిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది మేడం. సబ్జెక్ట్ అసలు ఎంత అంటే చిన్నగా ఉంది. ఇది 55 పేజీల బుక్కే గానీ ఇందులో అసలు ఎంత నేర్చుకోవాలో చాలా బాగుంది మేడం అసలు సబ్జెక్ట్ అయితే. అందుకే పత్రి సార్ ప్రతి ఒక్కరిని మీ అనుభవాలు చెప్పండి అనేది. అందుకని అదే ప్రతి ఒక్క మాస్టరు ఇట్లా అనుభవ రూపంగా మాట్లాడుతూ చెప్తూ ఉంటేనే కదా మనకి ఏదనేది జరుగుతుంది కదా మేడం. అవునవును, అనుభవాలు బుక్ రూపంలో చేయమనేది. అందుకు అనుభవాలు బుక్ రూపంలో మనం అంటే మనది సిగ్గుపడకుండా మనకు జరిగినాయి అని రాసుకొని చెప్తే తప్పేముంది అందులో? ఏం లేదు, తప్పేం లేదు. అంటే మనకే ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. మనమే ఒక పేపర్ మీద పెట్టామనుకో, పూర్వ రోజుల్లో డైరీ రాసేవాళ్ళు కదా, అవును. అట్లా మన జీవితం ఒక డైరీలా ఉంటుంది. మన సంఘటనలన్నీ ఒక డైరీలా ఉంటాయి కదా. ఎవరికో రాసుకోవాలి. ప్రతి సంఘటన రాసుకొని దాన్ని నేను నా జీవితంలో నా జన్మ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది ఇది, నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇలా మార్పు జరిగింది అనేది చెప్పడంలో ఎంత తప్పైతే లేదు అక్కడ. అవును, అంటే తెలిసిందనుకో, ఇప్పుడు గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అని తెలిసిందనుకో, నాలో ఏం మార్పు వచ్చింది, ఏం మార్పు రావాలి, నేను ఎలా ఉన్నాను, అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, నేను ఏం ఎదిగాను, ఏం ఎదగట్లేదని అర్థమవుతుంది. ఇంకోటి, అట్లా జీవహింస చేస్తే ప్రతి ఒక్కరికి దేవుడి దగ్గర శిక్ష తప్పదు, పాపానికి శిక్ష పడుతుంది. అంటే ఆ దేవుడు ఎవరు? నువ్వే, నీ లోపలే దైవం ఉంది. ఆ దైవానికి ఇప్పుడు చిన్న సూక్ష్మమైన విషయం ఏమంటే, మీ శరీరంలో ఉన్న కణాలే నా శరీరంలో ఉన్నాయి, నా శరీరంలో ఉన్నవి మీ శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు మీ శరీరంలో ఉన్న కణాలని నేను చంపుతుంటే, హింసిస్తుంటే నా శరీరంలో బాధపడతాయి. తప్పేం కాదు, బాధపడతాయి. అది బాధపడడానికి వెంటనే పడకపోవచ్చు, కాస్త టైం పడుతుంది. అర్థమైందా? కొంచెం టైం పడుతుంది.
ఇప్పుడు రిఫ్లెక్షన్ కొంచెం టైం పడుతుంది. ఆ కొంచెం టైం ఎప్పుడు అది ఈ జన్మలో పట్టచ్చు, ఇంకొక జన్మలో పట్టచ్చు. అర్థమవుతుందా? మళ్ళీ తిరిగి అది మనం ఏది ఇచ్చామో అది మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. మనం పక్కన వాళ్ళకి ఏది ఇచ్చామో, పక్కన వాళ్ళకంటే పక్కన జంతువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, ఏ దానికన్నా కావచ్చు, అది తిరిగి మళ్ళీ మనం అనుభవించాలి. ఎందుకంటే అది ఎట్లుంటుందో మనకు తెలియాలి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని గట్టి అనుభవం తీసుకోవాలి కదా మేడం. ఇక్కడ ప్రతి దాని నుంచి కూడా అనుభవమే తీసుకోవాలి మనం. అవును. ఇప్పుడు నేను టీచర్గా ఉన్నాను, మీరు స్టూడెంట్గా ఉన్నారు. మీకు ఏదో పాఠం చెప్పింది మీరు రాయలేదనో చదవలేదనో మిమ్మల్ని గట్టి గిల్లాను. ఆ గిల్లిన దానికి మీకు నొప్పి ఎట్టుంటుందనో నేను స్టూడెంట్గా వస్తే నాకు ఆ నొప్పి ఎట్టుంటుందో మీ దగ్గర గిల్లించుకుంటే నాకు తెలుస్తుంది కదా. అదే 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 అంతే. ఇక్కడ శిక్ష ఈడు పాపాలు అని కాదు, శిక్షలని కాదు, అనుభవం. భగవంతుడు మనకి శిక్షలు వేస్తాడు అనేది ఇదొకటి మూఢనమ్మకం మేడం. అస్సలు ఇది తప్పు. ఎందుకంటే నాకు ఇప్పుడు మా అమ్మ చెప్పేది మేడం, చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చెప్పేది, నీ బుద్ధి కర్మానుసారి అని చెప్పేది. నీ బుద్ధి నీ కర్మ, ఇంకా దాన్ని నువ్వేమి చేస్తావో నువ్వు చేసుకో. బుద్ధి కర్మానుసారి అంటే నువ్వు నీ బుద్ధి ఎలా పనిచేస్తే నువ్వు అలాగే పనిచేస్తున్నావు కదా. నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు వస్తుంది. అవునవును.